ఎమ్మెల్యే గుర్తుండేలా మాట్లాడతారు కానీ ఇది ఉందా లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు, ఎవరన్నా మాట్లాడుతున్నారా అంటే ఏది ప్రచారంలో ఉండాలి, ఏది తొక్కివేయబడాలి అన్నటువంటిది అంటే పదే పదే ఒక మాట మాట్లాడుతూ ఉంటాయి. అదేదో కుక్క మేక బ్రాహ్మణుడి కథ ఉంది కదా, అదే తరహాలో ఒక మాటని ఇక ఎప్పుడు మనం నిద్రలో లేచినా సరే ఆ అబద్ధాన్నే పదే పదే మాట్లాడుతూ ఉంటే అదే నిజమని జనం నమ్ముతారన్నటువంటి ఒక బలమైనటువంటిది గోబెల్స్ అనేటటువంటి ఆయన చేసినటువంటి స్టైల్ ఏదైతే ఉందో జర్మనీలో అది ఇక్కడ అమలు చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారు. అందులో భాగంగా ఇప్పుడు మిథున్ రెడ్డి దుర్మార్గుడు లేకపోతే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళందరూ కూడా డబ్బులు తినేస్తున్నారు. ఇక్కడ 2 కాన్సెప్టులు ఉపయోగపడతాయి. ఒకటి, జగన్ గురించి అపారమైన ద్వేషాన్ని పెంచి పోషించినటువంటి పవన్ కళ్యాణ్, అది వాళ్ళు మానసికంగా సంతృప్తి చెందుతారు వాళ్ళ కార్యకర్తలు. రెండవది, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి జగన్ టీంని తొక్కేయాలని ఉంటుంది, అది తీరినట్టు. మూడవది ఏంటంటే భవిష్యత్తులో జగన్ అనేవాడు తన కుమారుడికి పోటీ రాకూడదు. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశానికి ఎట్లయితే స్ట్రాంగ్, కాంగ్రెస్లో మారిపోతూ ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన పైనుంచి ప్రాబ్లం పెట్టించగలిగేవాడు అవసరమైతే. రాజశేఖర రెడ్డికి పోటీగా డిఎస్ని లేపించడము, కేకేని పెంచి పోషించడం, వి హనుమంతరావు చేయడము. అంటే మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈనాడు జ్యోతి రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపుల్ని హైలైట్ చేస్తుండే, రాజశేఖర రెడ్డిని డౌన్ ప్లే చేస్తుండే. అది వీళ్ళ మీడియా స్ట్రాటజిక్గా చేసుకొచ్చేటటువంటి ఎత్తుగడ. అట్లాగే రోసి ఉన్న, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వాళ్ళకి ప్రత్యర్థుల్ని హైలైట్ చేస్తారు. వీళ్ళకి సంబంధించి